Hi sir, how are you? Good evening, students. Hope you all are great, doing well. So today I'm to teach chemistry subject, which will be dealt in diploma course. Okay. So as the mid exams are ahead, so by the request of some students, I have thoroughly we will try to complete the syllabus. Can you hear my voice properly? Yama, clear unda? Evarana reply pedte, I will continue. Is my voice clear to everybody? Students, is my voice clear to everybody? If yes, please give me reply. Any net issues? Good evening, Uday. Good evening, Satish. Good evening, Akhil. Good evening, everybody who are present here. నా వాయిస్ క్లియర్ ఉందమ్మా? అదొకటి క్లియర్ గా చెప్పండి. చెప్తే నేను స్టార్ట్ చేస్తాను సెషన్. Can you all hear me properly? Yes? Any one of you give me reply? Okay, now it's clear. That will be clear. Okay, right. So let's start the class with a small introduction, ma. So direct to my atomic number like velipolemu. So you all know what is atom, right? Matter is made up of tiny particles called as atoms. Kada. So what is matter? And we all know that anything which occupies space and has mass can be called as matter. Ante kada. ఏదైనా సరే అవునా, దానికి ఎంతో కొంత మాస్ ఉండి ఎంతో కొంత స్పేస్ ఆక్యుపై చేస్తే దాన్ని మనం మ్యాటర్ అనొచ్చు. అండ్ ఈ మ్యాటర్ దేంతో తయారవుతుంది అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్, వెరీ స్మాల్, వెరీ మైన్యూట్, మన కంటికి కనిపించవంట అంత చిన్న పార్టికల్స్ తో తయారైంది. సో దాన్ని ఏమన్నారు అంటే ఆటమ్ అనే పేరు ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారు? ఆటమ్. ఓకే, సో కొంచెం ఆటమ్ గురించి చూద్దాం ఫస్ట్ మనం. సో all atoms except hydrogen atom are composed of 3 basic subatomic particles. సో ఈ ఆటమ్ గురించి చెప్పాలంటే కొద్దిగా మనము డాల్టన్స్ అటామిక్ థియరీకి వెళ్దాము. సో డాల్టన్ అటామిక్ థియరీ ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, హీ సెడ్ దట్ ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ప్రెసెంట్. దానికంటే చిన్న పార్టికల్ ఇంకేది ఉండదు, లేదు, ప్రపంచంలో ప్రకృతిలో ఏది లేదు. ఆటమ్ అతి చిన్న పార్టికల్, దాన్ని ఇంకా ఫర్దర్ గా మనం డివైడ్ చేయలేము. ఆటమ్ కంటే చిన్నవి ఏమి ఉండవు, ఆటమే లాస్ట్ పార్టికల్ అని అన్నాడు. ఓకే, అంటే ఫైనల్ పార్టికల్ విచ్ ఈస్ స్మాలర్ ఇన్ సైజ్, వెరీ మైన్యూట్, వెరీ వెరీ మైన్యూట్ ఉండే పార్టికల్ ఆటమ్ అని అన్నాడు. ఎవరు? డాల్టన్. ఆయన అటామిక్ థియరీలో, డాల్టన్స్ అటామిక్ థియరీ విల్ బి స్టడింగ్ దిస్ ఇన్ ద స్కూల్. ఓకే, సో 9th or 10th లో చదువుతారు. అయితే ఇప్పుడు ఆటమ్ అతి చిన్న పార్టికల్, దాన్ని ఇంకా ఫర్దర్ గా డివిజిబుల్ చేయలేము, చిన్న ముక్కలోకి డివైడ్ చేయలేము అని డాల్టన్ అన్నారు. కానీ తర్వాత కొన్ని థియరీస్ ఏవైతే వచ్చాయో ఆ థియరీస్ లో డిఫరెంట్ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ ఆటమ్ కంటే ఇంకా చిన్న పార్టికల్స్ చాలా ఉన్నాయి. అవేంటి అంటే
proton, electron, neutron. They were discovered by different scientists from different parts of the world. Okay, so వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆటమ్ లోపల నుంచి ఆటమ్ కంటే చిన్న పార్టికల్స్ బయటికి రావడం వాళ్ళు గమనించారు అనమాట. సో అండ్ దే హ్యావ్ ట్రైడ్ టు యునో ప్రోబ్, వెతకడం స్టార్ట్ చేశారు. అంటే ఇవి ఎలాంటి పార్టికల్స్, ఈ పార్టికల్స్ కి ఏమైనా ఛార్జ్ ఉందా, అసలు ఈ పార్టికల్స్ ఆటమ్ లోపల నుంచి వచ్చాయి అంటే ఆటమ్ కంటే చిన్న పార్టికల్స్. అయితే డాల్టన్ అటామిక్ థియరీ ఫెయిల్ అయిపోయింది అనమాట ఈ విధంగా. సో డాల్టన్ ఏమన్నారు అంటే ఆటమ్ కంటే చిన్న పార్టికల్స్ ఏం లేవు అన్నారు. కానీ ఆటమ్ లోపలే ఆటమ్ కంటే చిన్న పార్టికల్స్ ఉన్నాయి. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, 3 పార్టికల్స్ ఉన్నాయి అలాంటివి. సో వాటికి వాళ్ళ తర్వాత వాటికి నామకరణం చేశారు, నేమింగ్ చేశారు వాటికి. అండ్ వాటి ఛార్జ్, మాస్ బై ఛార్జ్ రేషియో ఇవన్నీ కనుక్కున్నారు అనమాట. సో అలా వచ్చినవే మన సబ్ అటామిక్ పార్టికల్స్. దోస్ ఆర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. సో ఆల్ ఆటమ్స్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, స్పెసిఫికలీ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్ తప్పించి అన్ని ఆటమ్స్ లో మన పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి ఆటమ్ లో ఈ 3 బేసిక్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, ఎక్సెప్ట్ హైడ్రోజన్. హైడ్రోజన్ లో మటుకు ఓన్లీ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, మన న్యూట్రాన్ అనేది ఉండదు. ఓకే, క్లియరా? ప్లీజ్ పుట్ yes, anybody. Everything is fine, please. Students, please reply. Yeah, మీరు yes అని చెప్తే నేను కంటిన్యూ చేస్తాను. Otherwise I don't know whether you all are following me or not. Yes students, just give me one reply. Those are here. Fine. Okay, right. So ఇప్పుడు ఏం తెలిసింది మనకి, ప్రతి ఆటమ్ లో 3 పార్టికల్స్ ఉంటాయి, ఒక ఎక్సెప్ట్ హైడ్రోజన్ పక్కన పెడదాము. హైడ్రోజన్ లో ఎందుకు ఉండదు న్యూట్రాన్ అంటే హైడ్రోజన్ యొక్క ఆటమ్ యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో అదొక రీజన్ అని చెప్పొచ్చు. బట్ ఒకవేళ అందులో న్యూట్రాన్ ఉన్నా కూడా అది అన్స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో అందుకే హైడ్రోజన్ లో చాలా చిన్న సైజ్ కాబట్టి అందులో ఉండదు అని ఒక వేగ్ రీజన్ తెలుసు. అండ్ ఇప్పుడు మనకి ఆటమ్ లో 3 బేసిక్ సబ్ అటామిక్ పార్టికల్స్ ప్రతి ఎలిమెంట్, అంటే ప్రతి ఎలిమెంట్ యొక్క ఆటమ్ లో ఉంటది, ఎక్స్క్లూడింగ్ హైడ్రోజన్ ఒకటి పక్కన పెట్టాలి మనం. మిగిలిన అన్ని 118 ఎలిమెంట్స్ లో 117 ఎలిమెంట్స్ లో ప్రతి ఎలిమెంట్ యొక్క ఆటమ్ లో ఏమేమి ఉంటాయి, సబ్ అటామిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్ ఉంటది, ప్రోటాన్ ఉంటది, న్యూట్రాన్ ఉంటది. అవునా, రైట్. సో దీస్ 3 ఆర్ రిగార్డెడ్ యాజ్ అ ఫండమెంటల్, అంటే మెయిన్ అనమాట. ఇప్పుడు ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్ ని వేరు అంటే సెపరేట్, అవునా, అన్ని ఆటమ్స్ సేమ్ కాదు కదా. సో ఒక ఎలిమెంట్ ఆటమ్ ఇంకో ఎలిమెంట్ ఆటమ్ దేంట్లో తేడా ఉంటది అంటే ఈ 3 సబ్ అటామిక్ పార్టికల్స్ రేషియోలో తేడా ఉంటుంది, నంబర్ లో తేడా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ ఉంది, అందులో 2 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, రైట్. అలాగే ఇంకో ఆటమ్ ఉంది, అందులో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. దెన్ బోత్ ఆటమ్స్ బిలాంగ్స్ టు వన్ ఎలిమెంట్ అనమాట. ఒకే ఎలిమెంట్ కి సంబంధించిన ఆటమ్స్ అవి అని అర్థం అనమాట. అంటే ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్ ని డిఫర్ చేయడానికి మనకి ఇక్కడ మెయిన్ పార్టికల్స్ ఏంటి అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ నంబర్ అనమాట. ఓకే, సో ఇవే మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆటమ్, ఇవే మెయిన్ అనమాట. ఓకే, so electron was discovered by J.J. Thomson and the name was given by G.J. Stoney. So discovery jarigindi. Tarvata proton was discovered by Goldstein and the name was given by Rutherford. And then neutron was discovered and named by James Chadwick. So మనం చూస్తే జనరల్ గా థియరీస్ అన్ని కూడా చాలా వరకు ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ ని బేస్ చేసుకుని ఉంటాయి మోడల్స్, అటామిక్ మోడల్స్. ఎందుకు అంటే అరౌండ్ 1927 లో న్యూట్రాన్ డిస్కవరీ జరిగింది. బికాస్ దే డజంట్ హ్యావ్ ఎనీ ఛార్జ్ కదా, సో ఆ ఛార్జ్ ఉండదు కాబట్టి వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ తెలియలేదు చాలా రోజుల వరకు. సో 17th సెంచరీలోనే ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ అనేది కనుగొన్నారు. కానీ 18th సెంచరీ అడ్వెంట్ అయినాక 1927 ఆ రౌండ్ లో న్యూట్రాన్ యొక్క డిస్కవరీ అనేది జరిగింది అనమాట బై జేమ్స్ చాడ్విక్. హీ ఓన్లీ నేమ్డ్ ఇట్ యాజ్ న్యూట్రాన్ బికాస్ ఆఫ్ ఇట్స్ చార్జ్ బీయింగ్ న్యూట్రల్, అంటే దానికి ఎలాంటి చార్జ్ ఉండదు, ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూట్రల్ చార్జ్ పార్టికల్. సో ఇట్ ఈస్ బీన్ నేమ్డ్ యాజ్ న్యూట్రాన్. ఓకే, సో ఈ 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆటమ్ లో ఉంటాయి. ఆటమ్ లో 3 సబ్ అటామిక్ పార్టికల్స్
సబ్ అటామిక్ అని ఎందుకంటున్నామంటే ఆటమ్ లోపల ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆటమ్. ఒక ఆటమ్ ని ఇంకో ఆటమ్ ని వేరు చేసే ఒక మెయిన్ పార్టికల్స్ ఇవే అన్నమాట. ఓకే, you can see here this is the atom, right? So ఈ స్ట్రక్చర్ లో మీరు చూడొచ్చు సెంట్రల్ లో చాలా తక్కువ స్పేస్ లో సెంట్రల్ లో ఒక ఆటమ్ ఇస్ అ స్పియర్, అవునా? ఇట్ ఈస్ హాలో ఇన్ స్పేస్, ఒక స్పియర్ షేప్ లో ఉంటుంది ఆటమ్. సో అందులో సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ దాని న్యూక్లియస్ అని అంటాం. ఏమంటాం? న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ లో ఏముంటాయి అంటే ప్రోటాన్స్ ఇంకా న్యూట్రాన్స్ ఉంటాయి, రైట్? యూ కెన్ సీ హియర్ ద గ్రీన్ బాల్స్, గ్రీన్ సర్కిల్స్ ఉన్నవేమో న్యూట్రాన్స్ అండ్ ప్లస్ చార్జ్ తో ఆరెంజ్ బాల్స్ ఉన్నాయి కదా, those are protons. And you can see electrons are not present in the nucleus but they are present outside the nucleus. చూడండమ్మా, ఈ స్మాల్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్ లో, those are electrons. అయితే మీరు ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ గమనించవచ్చు, అదేంటి అంటే ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ది పార్టికల్స్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఇన్ సైజ్ కదా, బోత్ ఆర్ సేమ్ ఇన్ సైజ్. బట్ ఎలక్ట్రాన్స్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి, అవునా? వాటి కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ స్మాల్ ఇన్ సైజ్, వెరీ లెస్ ఇన్ సైజ్ అని చెప్పొచ్చు, చాలా చాలా చిన్నగా ఉన్నాయి. సో ఆటమ్ యొక్క మాస్ దేని వల్ల ఉంటుంది మెయిన్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ వల్ల. ఎందుకంటే వాటి యొక్క మాస్ చాలా కంపేరబుల్ ఉన్నాయి అండ్ దే క్యాన్ బి మెజరబుల్ క్వాంటిటీస్. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ కి వచ్చే వరకల్లా దిస్ ఈస్ వెరీ మైన్యూట్, వెరీ నెగ్లిజిబుల్. అంటే అసలు మనం ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ యొక్క బరువుని మనము కన్సిడర్ చేయకపోయినా నడుస్తుంది అనమాట, అంత చిన్నగా ఉన్నాయి అనమాట. ఓకే, సో మోస్ట్లీ ఆటమ్ యొక్క సైజు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే protons and neutrons are considered. Electron can be neglected because of its very less mass. ఓకే, పాయింట్ నాట్స్ లో ఉంటుంది. పాయింట్ నాట్స్ లో ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మనం ఇప్పుడు జనరల్ గా ఇవాళ రేపు ప్లాస్టిక్ బ్యాన్ అయిపోయింది, అవునా? సో ఎక్కువ మటుకు ఏమొస్తున్నాయేమో ఏమంటారు వాటిని, టిష్యూ ఆర్ అలా వస్తున్నాయి కదా, ట్రాన్స్పరెంట్వి బట్ట లాంటివి వస్తున్నాయి కదా, బ్యాగ్స్, ఎక్కువ మటుకు అవే యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ వేస్ అరౌండ్ 2 kgs. ఓకే, సో ఆ కవర్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంది, అవునా? సో ఆ 2 kgs ఆ కవర్ లో వేసి జోకినప్పుడు ఇంకేమైనా పెరుగుతుందా? నో, ఎందుకంటే నెగ్లిజిబుల్, దట్ కవర్ మాస్ ఈస్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు ద ఐటమ్ ప్రెసెంట్ ఇన్ దట్ కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట, ఇక్కడ దో ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇస్ మాస్ ఈస్ నెగ్లిజిబుల్, ఎందుకంటే చాలా తక్కువ బరువుతో కూడుకుని ఉంటుంది కాబట్టి. మెయిన్లీ ఆటమ్ యొక్క మాస్ దేని వల్ల ఉంటది అంటే ప్రోటాన్ న్యూట్రాన్ అని చెప్పొచ్చు. వీ క్యాన్ జస్ట్ ఎలక్ట్రాన్ పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే అంత తక్కువ అనమాట, అంత తక్కువ బరువుతో ఉంటది కాబట్టి. ఓకే, సో హోప్ దిస్ ఇస్ క్లియర్. సో లెట్స్ గెట్ ఇన్ టు అటామిక్ అండ్ మాస్ numbers. ఓకే, atomic number చూద్దాం ఫస్ట్. సో వాట్ ఈస్ అటామిక్ నంబర్? సో ద అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, సో ఇందాక పిక్చర్ లో మనం చూసాము. సో దేర్ విల్ బి ఇన్ ద న్యూక్లియస్ అంటే సెంట్రలీ లొకేటెడ్ స్పేస్, దిస్ స్పేస్, రైట్ మా? ఇక్కడ చూడొచ్చు మీరు. సో దిస్ స్పేస్ ఈస్ కాల్డ్ యాజ్ వేర్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెసెంట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్ కదా. న్యూక్లియస్ లో ఏముంటాయి? ప్రోటాన్స్ ఇంకా న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్ బయట ఉంటాయి. న్యూక్లియస్ బయట ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, రైట్? సో హియర్ యూ కెన్ సీ ద అటామిక్ నంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ is defined as the number of unit positive charges. ఒక అటామిక్ నంబర్ ఏంటి అని చెప్పాలి అంటే ఆ ఆటమ్ లో ఉన్న పాజిటివ్ చార్జెస్ నంబరే అటామిక్ నంబర్ అనొచ్చు మనం. అంటే ఎన్ని ప్లస్లు ఉన్నాయి అంటే ఎన్ని ఏమున్నాయి? ప్రోటాన్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఆ నంబర్ ని మనం అటామిక్ నంబర్ అనొచ్చు. ఓకే, so the atomic number of an element is defined as the number of unit positive charges present in the nucleus of an atom of that element. ప్రతి ఎలిమెంట్ కి ఒక పర్టికులర్ ఒక యూనిక్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి మా, సేమ్ ఉండవు. సేమ్ ఉన్నాయి అంటే ఒకే ఆటమ్ యొక్క ఒకే ఎలిమెంట్ యొక్క ఆటమ్ అని అర్థం. ఓకే, సో ప్రతి ఎలిమెంట్ ఆటమ్ లో ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. సో ఇట్ విల్ బికమ్ ఇట్స్ అటామిక్ నంబర్. ఓకే, సిన్స్ ద ఆటమ్ యాజ్ ఎ హోల్ ఈజ్ న్యూట్రల్, ఆటమ్ ఎప్పుడే కానీ ఇందాక స్లైడ్ మళ్ళీ వన్స్ అగైన్ విల్ గెట్ బ్యాక్ హియర్. Once again we will move to the next slide. ఒకసారి చూడండి ఇక్కడ. So you can see here how many plus charges are there? Yeah, 6 ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? You can just count it.
we have 6 plus charges, right? So 6 plus charges ఉన్నాయి. ఈ బయట న్యూక్లియస్ బయట ఉన్న ఎలక్ట్రాన్ నంబర్ ఎంత ఉందో చూస్తారా? సో ఇట్ ఈస్ ఆల్సో 6. ఇక్కడ 1, this one is 2, this one is 3, 4, 5 and 6. అవునా? సో ప్రోటాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ సేమ్ ఉంది, అవునా కదా? ప్రోటాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ జనరల్ గా సేమ్ ఉంటది. ఓకే, సో అలా ఉన్నప్పుడు దీన్ని న్యూట్రల్ ఆటమ్ అనొచ్చు. ఓకే, ఇట్ ఈస్ న్యూట్రల్ అని చెప్పాలి. న్యూట్రల్ అని ఎందుకు అంటే number of plus signs is equals to number of minus signs. Number of positive protons are always equals to negative electrons, but sometimes when they participate in reactions, okay, ఈ electron number మారుతదమ్మా. అంటే this electron can go out of this atom. ఈ electron atom నుంచి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటది, లేదా ఈ atom లోకి బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఒకటే కాదు, ఇట్ క్యాన్ బి మోర్ దాన్ వన్. సో ఒక ఎలక్ట్రాన్ కానీ, 2 ఎలక్ట్రాన్స్ కానీ, 3 ఎలక్ట్రాన్స్ కానీ, they can move away from the atom or they enter into the atom. ఓకే, అప్పుడు మనకి ఎలక్ట్రాన్ నెంబర్ ఏమవుతుందో చేంజ్ అవుతుంది. అప్పుడు ప్రోటాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ సేమ్ ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉండదు. ఓకే, డెఫినెట్ గా అప్పుడు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక ఎలక్ట్రాన్ వచ్చింది అనుకుందాం, బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ వేరే ఆటం నుంచి తీసుకోబడింది. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ నంబర్ చేంజెస్ టు 6 కదా, 7 అవుతుంది, అంతే కదా? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 and 7. బట్ ప్రోటాన్ నెంబర్ డజంట్ చేంజ్. అవునా? ప్రోటాన్ నెంబర్ మారదు. అప్పుడు ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి అంటే 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా? ప్రోటాన్ కంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంది? 1 ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది. సో ఇట్ గెట్స్ ఏ చార్జ్ ఆఫ్ మైనస్. ఒక మైనస్. ఎందుకు ఒక మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది కదా. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి అనుకుందాం, బయట నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసుకోబడింది అనుకుందాం. 2 ఎలక్ట్రాన్స్ రావడం వల్ల ప్రోటాన్స్ 6, ఎలక్ట్రాన్స్ ఆర్ 8, అంతే కదా? సమానంగా ఫస్ట్ సమానంగా ఉండే 6, 6 ఉండే, కానీ తర్వాత ఒక ఎలక్ట్రాన్ రావడం వల్ల 7 అయింది ఎలక్ట్రాన్ నెంబర్, ఇంకో ఎలక్ట్రాన్ రావడం వల్ల 8 అయింది ఎలక్ట్రాన్ నెంబర్. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ప్రోటాన్ నెంబర్ ఇస్ 6 బట్ వేరస్ ఎలక్ట్రాన్ నెంబర్ ఇస్ 8. అంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ ని కంపేర్ చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రాన్ చార్జ్ ఇస్ మైనస్, సో దిస్ ఆటమ్ విల్ గెట్ అ -2 చార్జ్. ఓకేమా? సో అదనమాట సంగతి. అందుకే మనం జనరల్ గా ఆటమ్స్ పైన కొన్ని ఆటమ్స్ యొక్క సింబల్స్ పైన ప్లస్ మైనస్ అని చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటి అంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ నెంబర్ సేమ్ ఉన్నప్పుడు అది న్యూట్రల్ ఆటమ్, దానికి ఎలాంటి చార్జ్ ఉండదు. ప్రోటాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ సేమ్ ఉన్నప్పుడు అది ఒక న్యూట్రల్ ఆటమ్, దానికి ఎలాంటి చార్జ్ అనేది ఉండదు. బట్ when displacement of electron takes place, electron number may increase in the atom or electron number may decrease in the atom. పెరగొచ్చు, తగ్గొచ్చు. అట్లా పెరిగినప్పుడు తగ్గినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ యొక్క రేషియో తారుమారు అవుతుంది. అవునా? ప్రోటాన్ నెంబర్ విల్ బి ఫిక్స్డ్, అది మారదు, కానీ దానికి అనుగుణంగా ఎలక్ట్రాన్ నెంబర్ మారుతూ ఉంటుంది. ఓకే, సో if one electron is lost, ఒక ఎలక్ట్రాన్ పోయింది అనుకుందాం, 6 and proton number is 6 and how many electrons are present? Only 5. ఒకటి బయటకు వెళ్ళిపోయింది కదా, 6 minus 1 is 5. అవునా? సో ఎన్ని ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు కంపేర్ చేస్తే 1 ప్రోటాన్ ఎక్కువ ఉంది, అందుకే దీనికి ప్లస్ సైన్ వస్తుంది. ఓకే, ఇఫ్ అట్ ఆల్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్ అనుకుందాం, ఇక్కడ అవుటర్ షెల్ 2 ఎలక్ట్రాన్లు పోయినాయి అనుకుందాం. ఓకే, ఈ 2 ఎలక్ట్రాన్లు పోతే ఏమవుతుందమ్మా? 4 అవుతుంది. ఎలక్ట్రాన్ నెంబర్ విల్ బి 4 బట్ వేరస్ ప్రోటాన్ నెంబర్ ఇస్ 6. సో 2 ప్లస్ వస్తుంది, ఎందుకంటే 2 పాజిటివ్ చార్జెస్ ఆర్ మోర్. ప్రోటాన్ ఒకటి రిమెంబర్ మా, ప్రోటాన్ నంబర్ నెవర్ చేంజెస్. ఓకే, ప్రోటాన్ నెంబర్ ఈస్ ఫిక్స్డ్. ప్రోటాన్స్ అనేటివి ఆటమ్ నుంచి బయటికి రావాలంటే హ్యూజ్ బిగ్ ప్రాసెస్, అంత ఈజీగా జరగదు. సో అది జరగదు అసలు యాక్చువల్గా. సో అందుకని ప్రోటాన్ నెంబర్ విల్ బి ఫిక్స్డ్ బట్ వేరస్ ఎలక్ట్రాన్ నెంబర్ క్యాన్ బి డిస్ప్లేస్డ్. అంటే ఎలక్ట్రాన్ నెంబర్ తారుమారు అవుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు. సో అలా జరిగినప్పుడు ప్రోటాన్ ఎలక్ట్రాన్ నెంబర్స్ మనకి సమానంగా ఉండవు. అలా ఉండనప్పుడే ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్తే ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఎన్ని వెళ్తే అన్ని. 1 వెళ్తే 1+, 2 వెళ్తే 2+, 3 వెళ్తే 3+. అదే ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యింది అంటే ఎలక్ట్రాన్స్ వచ్చినాయి ఆటంలోకి, అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ యొక్క సంఖ్య పెరుగుతుంది, నంబర్ పెరుగుతుంది. సో దెన్ ఇట్ విల్ గెట్ మైనస్ ఛార్జ్ ఆన్ ద ఆటమ్. క్లియరా? యా, ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ స్టూడెంట్స్? Hope this is clear. Shall I continue then? Should I continue, students? Please give me reply.
Anybody? Those are here? Okay. Then, so now we'll get into atomic number. So ఇప్పుడు మనకి అర్థమవుతుంది కదా. సో అటామిక్ నంబర్ అంటే ఏంటి? ఆటమ్ లో ఉన్న ప్రోటాన్ నంబర్, పాజిటివ్ చార్జెస్ నంబర్. ఓకే, ఎన్ని ప్రోటాన్స్ ఉంటే ఆ నంబర్. ఎలక్ట్రాన్ తీసుకోవచ్చు, ఎలక్ట్రాన్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు? న్యూట్రల్ ఆటమ్ అయినప్పుడు. న్యూట్రల్ ఆటమ్ ఎప్పుడు ఉంటుంది? వెన్ ప్రోటాన్ నెంబర్ అండ్ ఎలక్ట్రాన్ నెంబర్ ఇస్ సేమ్. ఓకే, ప్రోటాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ సేమ్ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఆ ఆటమ్ న్యూట్రల్ అన్నట్టు అన్నమాట. న్యూట్రల్ అంటే ఎలాంటి చార్జ్ ఉండదు. ఎందుకు చార్జ్ ఉండదు అంటే ప్రోటానిక్ ఎలక్ట్రాన్ నెంబర్ ఇస్ సేమ్ కాబట్టి అది న్యూట్రల్ ఆటమ్. అలాంటి న్యూట్రల్ ఆటమ్ లో వీ కెన్ గివ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా చెప్పొచ్చు డెఫినేషన్ కి. ఓకే, బట్ ఇక్కడ స్పెసిఫై చేయాలి ఇన్ ఏ న్యూట్రల్ ఆటమ్. ఓకే, సో ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్ అనొచ్చుమా protons present in the nucleus of an atom is called the atom of the element. Okay, so what is atomic number ante? It is defined as the number of protons present in the nucleus of an atom of that element is called as atomic number. Since the atoms as a whole is neutral, enduku neutral ante enni protons unte anne electrons untai neutral molecule, neutral atom aithe kada. So it possesses equal number of electrons in the space outside the nucleus. Then appudu definition ila kuda ivvochu manam. Atomic number is the number of unit positive charges in the nucleus. It denotes the number of protons or the number of electrons in a neutral atom. Electrons cheppinappudu neutral atom anali. Okay, న్యూట్రల్ గా ఉన్నప్పుడే మనం డెఫినేషన్ లో ఎలక్ట్రాన్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. లేదు అంటే సింపుల్ గా మనం వీ కెన్ సే ద అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఆర్ ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. ఇప్పుడు మీకు తెలుసు ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయమా? న్యూక్లియస్ లో ఉంటాయి. ఆటమ్ లో సెంట్రల్ స్పేస్ ని చాలా చిన్న తక్కువ స్పేస్ లో ఉంటాయి ప్రోటాన్స్ న్యూట్రాన్స్. ఆ స్పేస్ ని ఏమంటామంటే న్యూక్లియస్ అని అంటామా. న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయి అంటే ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే న్యూక్లియస్ బయట ఉంటాయి. ఆటమ్ లోపల న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హోప్ దిస్ ఇస్ క్లియర్. సిన్స్ ద ఆటమ్ యాజ్ ఎ హోల్ ఇస్ న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్ ఉంది? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్లస్ అండ్ మైనస్ చార్జెస్ ఉన్నప్పుడే న్యూట్రల్ ఉంటుంది కదా. సేమ్ నెంబర్ ఆఫ్ ప్లస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ మైనస్ చార్జెస్ అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్ నెంబర్ ఉన్నప్పుడు న్యూట్రల్ ఉంటుంది. అలా ఉన్న ఆటమ్ లో, ఓకే, న్యూట్రల్ ఆటమ్ లో మనం చెప్పొచ్చు డెఫినేషన్ ఇలా కూడా మనం చెప్పొచ్చు. అటామిక్ నెంబర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ electrons present in the neutral atom అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో definitions we can give in two ways. That is, the atomic number of an element is defined as the number of unit positive charges, that is protons, present in the nucleus of an atom, or the number of electrons present in the neutral atom, or the number of electrons present in the neutral atom. Fine, ఇది అర్థమైందమ్మా? So what is atomic number ante number of protons or number of neutrons in a neutral atom, or number of electrons in a neutral atom. Proton or electron వచ్చినప్పుడు న్యూట్రల్ ఆటమ్ చెప్పాలి. న్యూట్రల్ ఎప్పుడైతుంది? పాజిటివ్ ప్రోటాన్స్, నెగటివ్ ఎలక్ట్రాన్స్ బోత్ ఆర్ సేమ్, ఈక్వల్ ఇన్ నంబర్, సేమ్ నంబర్ ఉన్నప్పుడు. ఓకే, రైట్. చలో దెన్ కంటిన్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ హైడ్రోజన్ న్యూక్లియస్. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అంటే ఒకటి ఉంది. ఓకే, సోడియంలో 11 ఉన్నాయి, 11. ఓకే, సో దేర్ఫోర్ అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ 1 అండ్ అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం ఇస్ 11. ఓకేమా, సో 1 ప్రోటాన్ ఉన్నప్పుడు దాని అటామిక్ నెంబర్ ఏమవుతుంది? 1 అవుతుంది. 11 ప్రోటాన్స్ ఉన్నప్పుడు దాని అటామిక్ నెంబర్ ఏమవుతుందమ్మా? 11 అవుతుంది. So atomic number generally it is represented by Z ma, capital Z. Okay, Z is nothing but Z అని వచ్చింది అంటే అది ఏమనుకోవాలి మీరు? అటామిక్ నంబర్ అనుకోవాలి. Z అని వస్తే it is atomic number. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఇచ్చారు. Number of protons in the nucleus of an atom or number of electrons in a neutral atom. Okay, సో ఎప్పుడే కానీ మీరు మీకు అందుకే చెప్పాను నేను మామూలుగా 30 ఎలిమెంట్స్ వరకు మీకు నోటికి ఉండాలి. ఉంటే ఆ ప్రోటాన్ నెంబర్, it is nothing but its atomic number. So how many protons are there in iron అంటే మీరు టక్కని చెప్పేయాలన్నమాట. అదర్వైజ్ ఈజీ అడుగుతా. సరే, how many protons are present in potassium? చెప్తారా ఎవరైనా? How many protons are present in potassium?
Just give a try. Anybody can give me reply. Yeah, students. How many protons are present in potassium and potassium? Maybe it's taking time. Okay, so 19 ma. Potassium is 19. Calcium ante 20. Its atomic number is itself its proton number. Yes, very good. Yes, very good. Right. Right ma. Correct. Okay. So atomic number is nothing but proton number, and electron also in a neutral atom kani. Electron eppudaitadi neutral atom ayinappudu aitadi. Fine. So see here, this is a carbon atom. ఈ కార్బన్ atom లో మనకి 6 protons ఉన్నాయి. Okay, అలాగే 6 electrons ఉన్నాయి. Electrons are very less in mass. So అందుకే చాలా చిన్న dots ఉన్నాయి. I hope you can all clearly see. నేను కావాలంటే arrow పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఉంది 1 2 here 3 4 5 and 6. So carbon's atomic number is 6. It's a neutral atom, so 6 electrons can be given as atomic number, and also 6 protons. ఇక్కడ pluses కనిపిస్తున్నాయి కదా మీకు మధ్యలో 6 ఉన్నాయి. Okay, fine, very good. Next, coming to mass number అంటే ఏంటో చూద్దాం. So ఇప్పుడు మీకు తెలుసు what is nucleus, right? Nucleus is the atom is a hollow sphere in that centrally located, very less space, చాలా స్పేస్ లో ఏమి ఉండదు. ఆటమ్ ఆల్మోస్ట్ ఖాళీ ఉంటుంది. యాక్చువల్గా ఆటమ్ లో స్పేస్ అంతా ఖాళీ ఉంటుంది. సెంట్రల్ లో చాలా తక్కువ స్పేస్ లో ఏముంటది అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసి ఉంటాయి. ఆ స్పేస్ ని మనం న్యూక్లియస్ అంటాం. ఓకే, అండ్ ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని న్యూక్లియాన్స్ అని కూడా అంటారు. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ together are called as nucleons. nucleons, nucleons అని అంటారు మా. ఓకే, సో న్యూక్లియస్ లో ఏముంటాయి? పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. న్యూక్లియస్ కి యాక్చువల్ గా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు అంటే పాజిటివ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ న్యూట్రాన్స్ ఇంకేదైనా ఛార్జ్ ఉంటే మేబీ ఆ ఛార్జ్ ఉంటుండేమో, కానీ న్యూట్రాన్స్ ఆర్ న్యూట్రల్ కదా, వాటికి ఎలాంటి ఛార్జ్ ఉండదు కాబట్టి పాజిటివ్ ప్రోటాన్స్ ప్లస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి న్యూక్లియస్ కి ఏం ఛార్జ్ ఉంటుంది అంటే ప్లస్ అని ఉంటుంది. అందుకే సమ్ టైమ్స్ ద సెంట్రల్ స్పేస్ ఇస్ గివెన్ బై ఎ స్మాల్ ప్లస్. ఒక ప్లస్ వేసి కూడా చూపించవచ్చు మనం. అంటే దట్ ఏంటి, దాని అర్థం ఏంటి అంటే న్యూక్లియస్ ఇస్ పాజిటివ్ ఇన్ ఛార్జ్. ఎందుకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అంటే అందులో పాజిటివ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నాము. ఇందాక ఏం మాట్లాడుకున్నామంటే ఇది చూడండి, ఇది ఆటమ్ అనుకుంటే very less space is occupied by protons and neutrons, and the mass of the atom is due to the ఏమంటారు heavier particles, those are protons and neutrons అని చెప్పి. ఎలక్ట్రాన్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. సింబాలిక్ గా చూపించడానికి నేను ఇంత చిన్న డాట్స్ పెట్టాను. సో వెరీ స్మాల్ కదా. ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ మైన్యూట్, దే ఆర్ వెరీ 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 స్మాల్ when compared to this size. When compared to the size of the protons and neutrons, electrons are very less charge. అవునమ్మా, చాలా అంటే చార్జ్ కాదు, సైజ్ లో చాలా చిన్నగా ఉన్నాయి కదా. సో అందుకే నేను ఇందాక చెప్పాను ఒకవేళ మనం దాని మాస్ ని కన్సిడర్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పాను. అవునా, ఎందుకంటే బికాజ్ దేర్ సైజ్ ఇస్ వెరీ 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 స్మాల్ కదా. సో nucleus has positive charge due to protons. The mass of the nucleus is due to protons and neutrons. అంటే ఇప్పుడు ఒక ఆటమ్ కి దాని బరువు అంటే మాస్ ఉండడానికి కారణం ఏంటి అని అంటే అందులో ఉన్న హెవీ పార్టికల్స్, దోస్ ఆర్ నథింగ్ బట్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. మరి ఎలక్ట్రాన్స్ ని కన్సిడర్ చేయొద్దా అంటే చేసిన తేడా ఏమి ఉండదు. అది ఇందాక చెప్పాను కదా, లైట్ టిష్యూ కవర్స్ లో కనుక మనం ఒక ఐటమ్ పెడితే ఆ టిష్యూ కవర్ వెయిట్ మనం కన్సిడర్ చేసినా చేయకపోయినా నెగ్లిజిబుల్ ఉంటుంది. అవునా, రైట్. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఎలక్ట్రాన్ యొక్క మాస్ ని మనం కన్సిడర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ 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 మైన్యూట్. ఎలక్ట్రాన్ యొక్క సైజ్ మాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, నాట్స్ లో ఉంటుంది కాబట్టి వీ కెన్ జస్ట్ నెగ్లెక్ట్ దాట్. సో ఇప్పుడు మన ఆటమ్ కి ఉండే బరువు దేని వల్ల ఉంటది అంటే సెంట్రల్ లో అంటే న్యూక్లియస్ లో ఉన్న న్యూట్రాన్స్ ఇంకా ప్రోటాన్స్ వల్ల ఉంటది అని చెప్పొచ్చు. ఓకే, సో protons and
and neutrons are present in nucleus and together they are called as nucleons. ఇందాకే చెప్పాను నేను. సో protons and neutrons రెండు కూడా ఎక్కడ ఉంటాయి? Central located space that is called as nucleus. ఆ స్పేస్ ని ఏమంటాం మనం? న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్ లో ఉన్న ఈ రెండు పార్టికల్స్ దట్ ఈస్ ప్రోటాన్స్ ఇంకా న్యూట్రాన్స్ రెండింటిని కలిపి ఏమనొచ్చు? న్యూక్లియాన్స్ అనొచ్చు. రెండింటిని కలిపి న్యూక్లియాన్స్ అనొచ్చు. సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉండే ప్రదేశాన్ని న్యూక్లియస్ అంటాము. ఆ రెండింటిని కలిపి మనం న్యూక్లియాన్స్ అంటాము. వేరువేరుగా అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అంటాం, బట్ రెండింటిని కలిపి ఏమనొచ్చు? న్యూక్లియాన్స్. The total mass of nucleons is considered. So ఈ mass of nucleons ని, nucleons యొక్క బరువుని మనం mass number అంటాం, లేదా atomic mass అని కూడా అంటాం. Mass number అన్న atomic mass అన్న ఒకటే. Okay, so mass number of an atom or atomic mass of an atom is both are same. Okay, it is nothing but the total mass of nucleons. Nucleons are nothing but protons and neutrons. Together they are called as nucleons. So this total mass of nucleons is considered as mass, atomic mass of that atom or mass number of that atom. ఏదన్నా ఒకటే, atomic mass అన్నా mass number అన్నా same. Okay, hope this is clear, students. So we will next, I'll continue then. So mass number is represented by A, capital A. Okay ma, మనకి జనరల్ గా atomic number is represented by capital Z కదా. అటామిక్ నెంబర్ నేమో మనం క్యాపిటల్ Z అని అనుకున్నాము అండ్ మాస్ నెంబర్ క్యాపిటల్ A. ఓకే, మనకి ఈ మాస్ నెంబర్ కావాలి అంటే మాస్ ఆఫ్ ది ప్రోటాన్స్ అనే అండ్ న్యూట్రాన్స్ లేదా న్యూక్లియాన్స్ అని కూడా అనొచ్చు కదా. సో ఇక్కడ చూడండి అంతే, మాస్ నెంబర్ A is equals to number of protons, that is Z, capital Z, number of protons that is atomic number kada, Z plus number of neutrons that is small n. Neutrons are represented by small n. So mass number A is equals to number of protons plus number of neutrons. Clear amma? Are you all following me, students? No net issues no? Andarki clear ga vinipistunda ma voice? Please give reply. No issues no? Are you all following me? Any doubts, please you can just put the message so that I can again repeat that whatever you have not understood. ఏది అర్థం కాకున్నామా అడగండి, నేను I will again go to it and I will repeat it. Everything is fine? Give me one S. Okay, chalo then we'll continue then. So number of neutrons. Okay, so number of neutrons that is represented by neutron number is represented by small n in an atom. It is equals to the difference between mass. ఇప్పుడు మనకి ఒక atom లో న్యూట్రాన్ నెంబర్ అడిగిండు అనుకోండి, ఒక atom లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయని అడిగిండు అనుకోండి, మనకి దాని మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ తెలిస్తే మనం న్యూట్రాన్ నెంబర్ చెప్పొచ్చు. మాస్ నెంబర్ ఇంకా అటామిక్ నెంబర్ ఓకే తెలిస్తే మనం న్యూట్రాన్ నెంబర్ చెప్పొచ్చు. సో ఎలా చెప్పొచ్చు చూడండి, n కావాలి అంటే ఏమవుతుంది, a లోపలికి వస్తుంది. సో మనకి z అటు వెళ్తుంది కాబట్టి it becomes a minus z. So a is nothing but mass number or atomic number and z is nothing but a is mass number and z is atomic number. అంతే కదా, a is mass number లేదా ఏమనొచ్చు అటామిక్ మాస్ అని కూడా అనొచ్చు దాన్ని, రైట్. సో a అనేది మాస్ నెంబర్ అటామిక్ మాస్ మైనస్ z అటామిక్ నంబర్ చేస్తే మనకి ఏమొస్తుంది, న్యూట్రాన్ నెంబర్ వస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చిండ్రు, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 అన్నాడు. ఓకే, మాస్ నెంబర్ 19 అన్నాడు. మనం ఏం కనుక్కోమన్నాడు, న్యూట్రాన్ నెంబర్ కనుక్కోమన్నాడు. సో మనం సింపుల్ గా ఏం చేయాలి మరి, అప్పుడు న్యూట్రాన్ నెంబర్ కావాలంటే చెప్తారా ఎవరన్నా? మనం ఏం చేయాలి ఇప్పుడు, ఐ వాంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ లో ఉన్న ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో తెలవాలి నాకు. ఓకే, వాడు మనకి ఏమి ఇచ్చిండు హింట్ అంటే, ఇక్కడ మనకి మాస్ నెంబర్ ఇచ్చిండు అండ్ అటామిక్ నెంబర్, z వాల్యూ ఇచ్చిండు, a వాల్యూ ఇచ్చిండు, రెండు ఇచ్చిండు అండ్ హీఈస్ ఆస్కింగ్ us టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి చెప్తారా ఆన్సర్? వాట్ విల్ బి ద ఆన్సర్ స్టూడెంట్స్? యా, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. n is equals to a minus z. So you all know what is a, that is
mass number, and you all know what is Z, that is atomic number. So ఇక్కడ atomic number 9 అన్నాడు, mass number 19 అన్నాడు కదా. జస్ట్ ఆ వాల్యూస్ వేసి నాకు చెప్పండి, ట్రై. Come on. Yes, very good. So it is the number of neutrons. Antena? See, right? So it is nothing but it is the number of neutrons, that is 10. Very good. So you all are following me, right? Thank you. So it is represented like this, ma. So here you can see here, ఇక్కడ మనకి x అనేది ఎలిమెంట్ యొక్క సింబల్. ఓకే, ఆ ఎలిమెంట్ కార్బన్ అయితే x బదులు C ఉంటుంది. ఒకవేళ అది కనుక మనకి ఫ్లోరిన్ అయితే F ఉంటుంది. ఒకవేళ కాల్షియం అయితే క్యాపిటల్ C స్మాల్ a ఉంటుంది, అవునా. సో వాట్ ఎవర్, ఆక్సిజన్ అయితే O ఉంటుంది. సో x ప్లేస్ లో we have element symbol of the element. X అంటే symbol of the element. Okay, and then to the left, okay, element యొక్క left side superscript అంటే పైన రాసేది కదా. సో A అంటే mass number or atomic mass. Okay, atomic mass or mass number of that element అలా పైన రాస్తారు as a superscript. లెఫ్ట్ సైడ్ కింద సబ్స్క్రిప్ట్, కిందకి రాస్తే సబ్స్క్రిప్ట్, పైకి రాస్తే సూపర్స్క్రిప్ట్ కదా. సో ఎలిమెంట్ యొక్క సింబల్ కి లెఫ్ట్ సైడ్ సూపర్ స్క్రిప్ట్ లో రాసేదేమో మాస్ నంబర్ ఆర్ అటామిక్ మాస్, సబ్స్క్రిప్ట్ లో రాసేదేమో అటామిక్ నంబర్, దట్ ఈస్ Z. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫ్లోరిన్ అవుతే ఏమవుతుంది, ఇందాక చూసాం కదా, X ప్లేస్ లో F వస్తుంది, అండ్ దెన్ Z ప్లేస్ లో మనకి 9 అండ్ A ప్లేస్ లో 19 వస్తుంది, అంతేనా. సో మనకి ఎప్పుడే కానీ ఇలా ఇచ్చిన అంటే ఇలా కనుక సింబాలిక్ గా మనకి చూపించారు అంటే Z represents its atomic number, that is nothing but number of protons or number of electrons in a neutral atom. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, if at all the atom is not neutral, then electron number changes. అప్పుడు మనం Z is equal to electron number అనకూడదు. ఓకే, సో పైన సూపర్ స్క్రిప్ట్ లో ఉన్నది ఏంటి, మాస్ నంబర్ ఆర్ అటామిక్ మాస్, రైట్. Now isotopes. Okay, so coming to isotopes. What are isotopes? So the atoms of the same element which have the same atomic number, అంటే Z number same ఉంటుంది చూడండి. అటామిక్ నెంబర్ అంటే Z కదా. సో Z నెంబర్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుంది. అంటే ఏ చేంజెస్. ఓకే, అంటున్నాడు. ఓకే, సేమ్ ఎలిమెంట్ అంట Z నెంబర్ ఏమో ఏముంటుంది అంటున్నాడు, సేమ్ ఉంటుంది. అంటే సేమ్ Z నెంబర్ ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఇన్ మాస్ నంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రోజన్, దిస్ ఇస్ ఫస్ట్ దేమో ప్రోటియం అంటారు, సెకండ్ ది మాస్ నెంబర్ మారింది చూడండి, 2 వచ్చింది, దాన్ని ఏమో డ్యూటీరియం అంటారు, థర్డ్ ఏమో ట్రిటియం అంటారు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ H we can also write D, క్యాపిటల్ D, అండ్ ట్రిటియం లో క్యాపిటల్ T రాయొచ్చు. ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ క్లోరిన్ 17. చూడండి, Z నెంబర్ సేమ్ ఉంది, 17 అవునా, కానీ పైన మనకి 35, ఒకదాని 37, మాస్ నెంబర్ తేడా, రైట్. సో మీరు పైన ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు, అటామిక్ నెంబర్ ఫర్ ప్రోటియం, ట్రిటియం, డ్యూటీరియం, ఆల్ ఆఫ్ దెమ్ ఇస్ 1, అవునా. కానీ హైడ్రోజన్ ఫస్ట్ ప్రోటియంలో మాస్ నెంబర్ 1 ఉంది, డ్యూటీరియంలో 2 ఉంది, ట్రిటియంలో 3 ఉంది, అవునా. సో ఇవన్నీ దేనిలో తేడా ఉన్నాయో చెప్తారా నాకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఒక్కసారి నాకు A మైనస్ Z చేసి చెప్పండి, A మైనస్ Z చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ చెప్తే I would be more clear that నేను చెప్పేది మీకు రీచ్ అవుతుందని. వీటి యొక్క A మైనస్ Z చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, 1 మైనస్ 1 ఇస్ 0, 2 మైనస్ 1 ఇస్ 1, 3 మైనస్ 1 ఇస్ 2. ఇవి దేంట్లో సిమిలర్ ఉన్నాయో చెప్తారా, ఈ మూడు కూడా. ఎనీబడి? యా స్టూడెంట్స్, Akhil has given me 1. నేనేమంటున్నానా, A మైనస్ Z చేయండి వీటివి. A అంటే ఏంటి, సూపర్ స్క్రిప్ట్ లోన నెంబర్, Z అంటే ఏంటి, సబ్స్క్రిప్ట్ లోన నెంబర్. ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు హైడ్రోజన్ అంటే ప్రోటియం ఫస్ట్ తీసుకుంటే 1 మైనస్ 1 ఇస్ 0,
సెకండ్ ఇది తీసుకుంటే 2 - 1 is 1. థర్డ్ ఇది తీసుకుంటే ట్రిటియం 3 - 1 is 2. సో ఈ 0 అండ్ 1 ఇంకా 2 ఏంటి, వాట్ ఈస్ ద సిమిలర్ థింగ్ అమాంగ్ ఆల్ దిస్ 3? ఈ మూడిట్లో డిసిమిలర్, సారీ నాట్ సిమిలర్, డిసిమిలర్ థింగ్ ఏంది చెప్పండి. అంటే ఈ తేడాలు 0 1 2 ఉంది కదా, ఈ తేడా దేనిలో ఉంది? హ్యావ్ యూ అండర్స్టూడ్ మై క్వశ్చన్ స్టూడెంట్స్? నా క్వశ్చన్ అర్థమైందమ్మా మీకు? అక్కడ స్లైడ్కి వెళ్దాం ఒక్కసారి. హియర్ a - z, a - z చేస్తే మనకి ఏమొస్తుంది మాట్లాడుకున్నాం మనం. a - z చేస్తే మనకి ఏమొస్తుంది మా? న్యూట్రాన్ నెంబర్ వస్తుంది, అవునా? న్యూట్రాన్ నెంబర్ వస్తుంది. ఎస్, వెరీ గుడ్. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, డెఫినేషన్ మనం ఇలా కూడా అనుకోవచ్చు. దేని డెఫినేషన్? ఐసోటోప్స్ డెఫినేషన్. నౌ it can be also taken as like this: isotopes of an elements differ in the number of neutrons present in the nucleus, but they have same number of protons. అంటే ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉంటుంది కానీ న్యూట్రాన్ నెంబర్ లో తేడా ఉంటుంది అంటున్నాడు, అవునా? ఇప్పుడు ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియంలో ప్రోటియంలోనేమో న్యూట్రాన్స్ లేవు, 0 న్యూట్రాన్స్ ఉన్నాయి, అంటే న్యూట్రాన్స్ లేవు, అవునా? డ్యూటీరియంలోనేమో ఒక న్యూట్రాన్ ఉంది, ట్రిటియంలోనేమో రెండు న్యూట్రాన్లు ఉన్నాయి, అవునా? అంటే ఈ మూడు దేనిలో తేడాలో ఉన్నాయి అంటే ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉంది మూడిట్లో, కానీ తేడా దేనిలో ఉంది అంటే న్యూట్రాన్ నెంబర్లో. అర్థమవుతుందా? సో యూ క్యాన్ గివ్ ఎనీవే, పై డెఫినేషన్ కూడా ఇవ్వచ్చు, కింద డెఫినేషన్ కూడా ఇవ్వచ్చు. సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ ఇన్ మాస్ నెంబర్ అనొచ్చు, లేదంటే isotopes of an element different in number of neutrons present in the nucleus. Neutrons nucleus ఉంటాయి కదా, సో న్యూట్రాన్ నెంబర్ లో తేడా ఉండే ఎలిమెంట్స్ ని మనము ఐసోటోప్స్ అనొచ్చు. ఓకే, ఐసోటోప్స్ అనొచ్చు. బట్ దే హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉంటుంది మళ్ళా, కాకపోతే తేడా ఎందులో ఉంటుంది అంటే న్యూట్రాన్స్ లో ఉంటుంది. సో ఐసోటోప్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హెన్స్ ద సేమ్ కెమికల్ properties, but isotopes have different number of neutrons, so they will have different masses కదా. సో ఆటమ్ యొక్క మాస్ దేని వల్ల ఉంటుంది మెయిన్ అంటే మనం మాట్లాడుకున్నాము, మెయిన్లీ బికాస్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనుకున్నాం. ఆటమ్ కి మాస్ ఉండడానికి కారణం సబ్ అటామిక్ పార్టికల్స్ మెయిన్ ఏవి అంటే ప్రోటాన్, న్యూట్రాన్, అవునా? సో ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉంటుంది అన్నిట్లో, కాకపోతే న్యూట్రాన్ నెంబర్లో తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక దాంట్లో ఒక న్యూట్రాన్ ఉండొచ్చు, ఒక దాంట్లో 2 న్యూట్రాన్స్ ఉంటాయి, ఒక దాంట్లో అసలు న్యూట్రాన్సే లేవు. అలాంటప్పుడు దాని యొక్క మాస్ మారుతుందా అంటే డెఫినెట్ గా మారుతుంది. ఇట్స్ మాస్ చేంజెస్. సో దే విల్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ హెన్స్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ వేరు ఉంటాయి. ఈజ్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్ నెంబర్లో తేడా ఉండదు. సో కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి ఐసోటోప్స్ కి. కానీ తేడాలో ఎందులో ఉంటాయి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ లో తేడా ఉంటాయి. ఓకే, లైక్ దర్ మెల్టింగ్ పాయింట్ కావచ్చు, బాయిలింగ్ దాని సైజ్ కావచ్చు, షేప్ కావచ్చు. ఓకే, వీటన్నిటిలో తేడా ఉంటుంది అనమాట. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్ స్టూడెంట్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? వాట్ ఆర్ ఐసోటోప్స్? సో ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అంటే టోప్స్ లో టాప్ ఉంది కదా, టాప్, రైట్? సో టాప్స్ ఆర్ డిఫరెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. టాప్ లో ఏముంటుంది మనకి, సూపర్ స్క్రిప్ట్ లో మాస్ నెంబర్ ఉంటుంది, అవునా? సో మాస్ నెంబర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పుడేమనిపించదు, ఐసో బార్ చెప్పినాక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, అందుకే ఇప్పుడే చెప్తున్నాను. సో టాప్స్ ఆర్ డిఫరెంట్. టాప్ లో ఏముంటుంది మనకి ఎప్పుడే కానీ మాస్ నెంబర్ ఉంటుంది. సో మాస్ నెంబర్ లో తేడా ఉంటే గనక వాటిని ఐసోటోప్స్ అంటాం. ఓకే, సో రెండు విధాలుగా మనం డెఫినేషన్ ఇవ్వచ్చు. ఒకటి ఏంటి, ద ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ విచ్ హ్యావ్ ద సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఓకే, Z is సేమ్, ఎలిమెంట్ ఈజ్ ఆల్సో సేమ్, బట్ మాస్ నెంబర్ లో తేడా ఉంటాయి. లేదు అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ లో తేడా ఉంటాయి. ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి, మళ్ళా ప్రోటాన్స్ నెంబర్ విల్ బి సేమ్, న్యూట్రాన్ నెంబర్ లో తేడా ఉంటాయి. ఎలక్ట్రాన్ కూడా సేమ్ ఉంటుంది, మళ్ళా ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ సేమ్ ఉంటాయి రెండు ఎలిమెంట్స్ లో. తేడా ఎందులో ఉంటుంది అంటే న్యూట్రాన్ నెంబర్ లో తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు మామూలుగా ఒక ఆటమ్ యొక్క బరువు దేని వల్ల ఉంటుంది మాస్ అని అంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ వల్ల. మరి ఒక దాంట్లో న్యూట్రాన్స్ లేవు, ఒక దాంట్లో ఒకటి ఉంది, ఒక దాంట్లో 2 ఉన్నాయి అన్నప్పుడు ఆ మాస్ లో కూడా తేడా వస్తుంది, వాటి యొక్క మాసెస్ లో కూడా తేడా వస్తుంది. అందువల్ల ఏమవుతుంది అంటే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి అలాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ కి, కాకపోతే ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రం మారుతాయి. ఎందుకు అంటే వాటి మాసెస్ లో తేడా వస్తుంది కాబట్టి. యా, క్లియర్ స్టూడెంట్స్?
yes అంటే నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. కమాన్, ఇక్కడ క్లియర్ అంటే నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను, లేదు ఒకసారి రిపీట్ చేయమంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. చెప్పండి నాన్న. హోప్ దిస్ ఇస్ క్లియర్ టిల్ నౌ. ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు నేను చెప్పిన ఇంతవరకు ఏ స్లైడ్ లో మీకు డౌట్ ఉన్నా యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ, ఐ జస్ట్ గో బ్యాక్ అండ్ ఐ రిపీట్ ఫర్ యూ. లేదు అంత బాగుంది అంటే దెన్ ఐ కంటిన్యూ. మీకు అంత క్లియర్ గా ఉంది అంటే నేను కంటిన్యూ చేస్తాను అన్న. చెప్పండి. షుల్ ఐ కంటిన్యూ దెన్? Okay, I got one reply. Fine. So we'll go to the next slide then. So isotopes are the elements with same elements which have same atomic number. Z will be same, but A changes. A lo ఏ ఉంటాయి? Proton number plus neutron number కదా. Mass is equals to. So protons will be same. దేంట్లో తేడా ఉంటాయి? Neutrons. So we can also say like this. అవునా? ఎలా అనొచ్చు దీన్ని మనము? Number of neutrons differ in number of neutrons అని చెప్పొచ్చు. Okay. Chalo, okay. Then see here you can see atoms of the same element having same. ఈ రెండు క్లోరిన్ ఆటమ్స్ ఏనా? ఈ క్లోరిన్ ఆటమ్స్ లో చూడండి, ఒకదానిదేమో మాస్ నెంబర్ 80 ఉంది, ఒకదానిదేమో 20 ఉంది. యాక్చువల్లీ 35 and 37 ఉండాలి. 35 and 37 ఉండాలి. ఓకే, సో సేమ్ నెంబర్ ఆఫ్, అది వదిలేసేయండి మీరు. ఇక్కడ చూడండి, సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అవునా? రైట్. సో 17p ఉంది మధ్యలో సెంట్రల్ లో, ఇక్కడ కూడా 17p ఉంది చూడండి. అవునా? రైట్. సో కానీ ఇక్కడ చూడండి, న్యూట్రాన్స్ ఇక్కడ 18 ఉన్నాయి, ఇక్కడ ఇది మాస్ నెంబర్ కాదు, ఇది రిప్రజెంటింగ్ ఎన్ నెంబర్ అనమాట. ఓకే, ఇది ఎన్ నెంబర్ పైన వచ్చింది, కాకపోతే ఇట్ ఈస్ ఎన్ న్యూట్రాన్ నెంబర్. సో ఇందులో ఏమో 17 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇందులో కూడా 17 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్ నెంబర్ ఇస్ సేమ్. హియర్ అండ్ హియర్ ప్రోటాన్ నెంబర్ ఇస్ సేమ్, బట్ న్యూట్రాన్ నెంబర్ ఇందులో 18 న్యూట్రాన్ ఉన్నాయి, ఇందులో 20 న్యూట్రాన్ ఉన్నాయి. న్యూట్రాన్ నెంబర్ లో తేడా ఉంది. ఎలక్ట్రాన్ నెంబర్ కూడా సేమే ఉంటుంది, 17 ఉన్నాయి, 17 ఉన్నాయి. దేనిలో తేడా ఉంది అంటే జస్ట్ differ in the number of neutrons. అలాంటి వాటిని ఏమంటాం మనం? Isotopes. Tops are different. Tops are different. Atoms of same element having the same number of protons and the number of neutrons are called as isotopes. Okay. Now coming to isobars today. Okay. So isobars ku వచ్చే వరకల్లా the atoms of different elements. ఇందాక మటుకు సేమ్ ఎలిమెంట్ కదా నాన్న. Isotopes are same element, Z number will be same, only the changes, what changes is neutron number లేదా mass number. Atoms of different elements which have same mass number, దానికి ఆపోజిట్ మాస్ నెంబర్ సేమ్ ఉంటది, డిఫరెన్స్ అటామిక్ నెంబర్ లో తేడా ఉంటది అంట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ కార్బన్, ఇది నైట్రోజన్, టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ కదా. దిస్ ఇస్ కార్బన్ అండ్ దిస్ ఇస్ నైట్రోజన్. సో కార్బన్ అటామిక్ నంబర్ is 6 and nitrogen atomic number is 7, but whereas mass number proton ఇంకా neutron number దీంట్లో 14, right? So proton and that is nothing but mass number. Element వేరు and Z వేరు, atomic number వేరు. అవునా? ఫైన్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, సోడియం ఇంకో ఎగ్జాంపుల్, ఇంకోటి మెగ్నీషియం. అవునా? సోడియం Na, మెగ్నీషియం Mg. అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం is 11, అటామిక్ నెంబర్ ఆఫ్ Mg is 12. అవునా? కాకపోతే వాటి మాస్ నెంబర్ చూడండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్ నెంబర్ is సేమ్. సో దిస్ ఇస్ సంథింగ్ రివర్స్ టు ఐసోటోప్స్. అక్కడ విత్ సేమ్ Z నెంబర్ బట్ డిఫరెన్స్ ఇన్ మాస్ నెంబర్ కదా. కానీ ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఎలిమెంట్స్, టూ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకే, Z నెంబర్ ఇస్ డిఫరెంట్ బట్ మాస్ నెంబర్ ఇస్ సేమ్, అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్. ఓకే, ఇంకోటి, అండ్ దెన్ కాల్షియం.